అసలు ఏం జరిగింది అంటే వీళ్ళకి పెళ్ళి అయ్యి 2 నెలలు అయ్యిందని చెప్పేసి అంటున్నారు కదా, 2 అసలు నెలలు ఏం గొడవలు ఏమైంది? గొడవలు అంటే ఇక ఆ పిల్లకు చక్కెర కళ్ళు తిరుగుతుంది అంటావా సార్, నాకు ఊరికే కళ్ళు తిరుగుతాయి పీరియడ్ అయినప్పుడు బాగుండదని హాస్పిటల్ తీసుకోపోతే హాస్పిటల్ మేడము ఈ పిల్లకి చాలా ప్రాబ్లంలు ఉన్నాయి అని అన్నది. చాలా ప్రాబ్లంలు ఉన్నాయంటే మేడం అలా ట్రీట్మెంట్ ఎట్లా అంటే 3 నెలలు పడుతుంది. సరే మీరు 3 నెలలు కూడా 100% ఆమె చెప్పలేదు. ఆమెకున్నాయి చాలా మల్టిపుల్స్ ఉన్నాయి. అది ఎప్పుడు క్యూర్ అవుతుందా ఎట్లా క్యూర్ అవుతుందా నేను చెప్పలేను. ఫస్ట్ స్టార్ట్ అయితే చేస్తాను అన్నది. ఇన్ని రోజులు ఏం చేసినావమ్మా, మీ వాళ్ళు నీకు ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించలేదంటే మా వాళ్ళకి చెప్పినా వాళ్ళు అయినా బలవంతంగా నాకు పెళ్లి చేసినారు అని అమ్మాయి డాక్టర్ దగ్గర చెప్పింది. దాచిపెట్టి చేసినారని చెప్పి ఒప్పుకుంది అమ్మాయి. ఒప్పుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్ని పిలిచి అమ్మాయిని ట్రీట్మెంట్ తీసుకోమని పంపించినాం మేము. పంపించిన తర్వాత వచ్చి మాట్లాడండి అసలు ఏం జరిగింది ఏంటిది అని మేము అడిగితే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. ఎంతసేపు మేము పెళ్లి చేసినాం అయిపోయింది అంటే పెళ్లి చేస్తే అయిపోవడం ఏంది, ఇన్ని రోగాలు ఉన్న అమ్మాయికి అట్లెట్లా మీరు పెళ్లిళ్ళు చేస్తారంటే 100 అబద్ధాలు చేస్తాం మేము పెళ్లి, తప్పేముందల్లా సో వాళ్ళు అంటున్నారు పెళ్లి చేసినాం అయిపోయింది మాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్?